శ్రోతలకు నమస్కారం. ప్రతి బుధవారం వచ్చిందంటే ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి ఉదయం 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో మనం వైద్య విజ్ఞాన శీర్షికన మరి ఎంతో నిపుణులైనటువంటి వైద్యులతోటి పరిచయ కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఉన్నాం కదా. ఆ క్రమంలోనే ఈరోజు చిన్నపిల్లల గురించి మనం తెలుసుకుందాం. చిన్నపిల్లల ఆరోగ్యం చాలా ఎంతో కీలకమైన సమస్య. ఎందుకంటే వారు ఏదైనా బాధ ఉన్నా చెప్పుకోలేరు. ప్రతిదానికి చాలా ఇబ్బంది పడే చిన్నపిల్లలతోటి చాలా కష్టం. అయితే ఈ చిన్నపిల్లలకు పైగా ఇప్పుడు ఎండాకాలం రాబోతూ ఉంది. అయితే ఈ వేసవి కాలం కానివ్వండి లేదా ఇంకా ఏ కాలమైనా కానివ్వండి, ఫ్లూ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకు మనం చాలా జాగ్రత్తగా ఈ ఆరోగ్య విషయంలో ఉండాలి. ఈ అంశం గురించి తిరుపతి స్విమ్స్ పీడియాట్రిక్ విభాగం అంటే చిన్నపిల్లల వైద్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ ఫ్లూ జ్వరాలు లేదా ఈ వేసవి కానీ లేదా సీజనల్ సంబంధించినటువంటి ఈ జ్వరాలు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా మనం చికిత్స తీసుకోవాలి, అవి రాకుండా ఎలా చేయాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు పిల్లల్లో ఇప్పుడు ఈ విష జ్వరాలు అంటుంటారు. అసలు ఈ విష జ్వరాలు అంటే ఏంటంటారు? ఈ విష జ్వరాలు అంటే మనకి పిల్లల్లో ఎక్కువ శాతంగా జ్వరం అధికంగా ఉండడం, అంటే 102 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఉండడము, జ్వరము తగ్గకుండా కంటిన్యూస్గా జ్వరం అలాగే ఉండడము, మనకి చిన్నపిల్లలు ఎక్కువగా డల్గా ఉండడం, ఏం తినకపోకుండా ఆకలి ఇలాంటివి ఏమీ లేకుండా లక్షణాలని విష జ్వరాలు అంటారు. అంటే 102 కంటే ఎక్కువ అయితే విష జ్వరం. విష జ్వరాలు 102 లోపల ఉంటే ఎక్కువ భయపడాల్సిన పని ఉండదు. మనం నార్మల్ తరచుగా ఉండే జబ్బుల మామూలు జ్వరం కింద చూసుకోవచ్చు. అయితే మరి ఎందుకు వస్తుంది అంటారు అలాగా? ఈ జ్వరాలు చిన్నపిల్లల్లో మనకి ఎక్కువ శాతంగా ఈ వాయువు ద్వారా సంక్రమించే జబ్బులు ఎక్కువ. దీని తర్వాత చూసుకుంటే మనకి దోమల నుంచి వచ్చే జబ్బులు రెండో కామన్ రీజన్గా మనం తీసుకోవచ్చు. ఈ వాయువు అంటే సీజనల్ జ్వరాలు, అది ఆ సీజన్లో ఉండే జ్వరాలు. నెక్స్ట్ కామన్ కాజెస్ మనకి దోమల నుంచి వచ్చే జ్వరాలు, విష జ్వరాల కారణాలు. అయితే ప్రధానంగా ఏది ఎక్కువ వస్తుందంటారు? మనకి ఈ చిన్నపిల్లల్లో ఎక్కువగా ఇన్ఫ్లుయెంజా ఫీవర్స్ అంటాం. ఇన్ఫ్లుయెంజా ఫీవర్స్ మనం తరచుగా ఫ్లూ జ్వరాలు అంటాం. ఈ జ్వరాలు చిన్నపిల్లల్లో అధికంగా చూస్తుంటాము. ఈ ఫ్లూ జ్వరాల తర్వాత మనకి ఎక్కువ కనిపించే జ్వరాలు డెంగ్యూ జ్వరాలు. ఇవి దోమకాటు వల్ల వచ్చేటివి. నెక్స్ట్ జ్వరాలు ఆర్ఎస్వి వైరస్ అంటాం, రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్. ఈ ఆర్ఎస్వి వైరస్, అడినో వైరస్, కరోనా వైరసెస్, కోవిడ్-19 మనం చూస్తున్నది. ముందు కూడా వచ్చే జ్వరాలే అవి కూడా వైరస్ వల్ల వచ్చే జ్వరాలే. వీటిలో అధికంగా మనకి ఫ్లూ, డెంగ్యూ జ్వరాలే అధికంగా మనం చిన్నపిల్లల్లో చూస్తాము. ఇవే ఎక్కువగా విష జ్వరాలకి కారణాలు చిన్నపిల్లల్లో. అంటే ఇప్పుడు కూడా ఈ H3N2 అని అంటున్నారు. ఈ H3N2 కూడా ఇన్ఫ్లుయెంజాలోని వేరియంట్, ఒక సబ్ టైప్ అనమాట. సబ్ టైప్ లాగా ఫ్లూ లాంటిదే. ఫ్లూ జ్వరమే ఆ వేరియంట్, అది సపరేట్ వేరియంట్. ఒక వేరే స్వైన్ ఫ్లూ అనేది మనకి ముందు చూస్తున్న ఎపిడమిక్లో వచ్చిండేది H1N1. ఇప్పుడు ప్రస్తుతం మనకు నడుస్తుంది H3N2 వేరియంట్. ఇప్పుడు ఈ ఫ్లూ విష జ్వరం అంటే అసలు ఏమిటంటారు? ఈ ఫ్లూ విష జ్వరాలు వైరస్, ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్. ఈ ఇన్ఫ్లుయెంజా మనకి 3 రకాలు: ఇన్ఫ్లుయెంజా ఏ, ఇన్ఫ్లుయెంజా బి, ఇన్ఫ్లుయెంజా సి. ఈ ఏబిసి రకాల్లోనే మనకి ఏ కింద సబ్ టైప్స్ ఉన్నాయి. ఇన్ఫ్లుయెంజా ఏ సబ్ టైప్స్లోనే H1N1, H3N2 ఈ 2 రకాలు ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ వల్ల వచ్చేటివి. సో మనం వేరియంట్స్ అకార్డింగ్ టు మనకి ఆ వైరస్లో ఉండే ఆర్ఎన్ఏ స్టాండర్డ్స్ వల్ల మార్పులను బట్టి మనం సర్ఫేస్ ప్రోటీన్స్ అంటాం. సర్ఫేస్ ప్రోటీన్స్, వైరస్ మీద ఉండే యాంటీజెన్ కోటింగ్ని సర్ఫేస్ ప్రోటీన్స్ అంటాం. ఆ ప్రోటీన్ వేరియంట్స్ని బట్టి మనం లేబుల్ చేస్తాం, H3N2నా H1N1 అనేసి. ఈ వైరస్ మనకి ఈ వాతావరణంలోని మార్పుల వల్ల ఆ వైరస్ సర్వైవల్ అంటాం. ఆ టెంపరేచర్, హ్యూమిడిటీ, ఈ సీజనల్ వేరియేషన్స్, మెయిన్గా జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ ఒక హ్యూమిడిటీ, టెంపరేచర్ సర్వైవల్ ఈ ఫ్లూకి చాలా అధికంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి పోస్ట్ మాన్సూన్ సీజన్, జూలై నుంచి అక్టోబర్ వరకు. ఆ టైంలో కూడా మనకి ఫ్లూ వ్యాధులు సంక్రమించేకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ టెంపరేచర్స్లోనే వైరస్ బాగా సర్వైవ్ అవుతుంది. అందుకనేసి మనకి ఎక్కువగా సంక్రమిస్తుంది ఈ సీజన్స్లో. అంటే వాతావరణంలో ఉన్న తేమ శాతము, హ్యూమిడిటీ, మరి
ఉష్ణోగ్రతను బట్టి కూడా ఈ వైరస్లు సర్వైవల్ కెపాసిటీ ఉంటుంది, దాన్ని బట్టి మనకి స్ప్రెడ్డింగ్ కూడా ఉంటుంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉండే టెంపరేచర్ కొంచెం తక్కువగా ఉంటుంది గాల్లో, కాబట్టి అప్పుడు ఒక రకమైన జ్వరాలు వస్తాయి. అయితే మళ్ళీ మే అక్టోబర్ నుంచి అక్టోబర్ వరకు అంటే అప్పుడు ఎండ వేడెక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వేరే రకమైన వేరియంట్స్ సర్వైవల్ ఆ వైరస్ ఆ టెంపరేచర్కి ఆ వైరస్ సర్వైవల్ కెపాసిటీని బట్టి మనకి స్ప్రెడింగ్ ఎక్కువ ఉంటుంది. అయితే మరి డాక్టర్ గారు ప్రధానంగా ఏంటి ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు పిల్లలు? ఈ ఫ్లూ జ్వరం లక్షణాలు మనకి ఎక్కువ శాతంగా అధికమైన జ్వరం, తీవ్రమైన జ్వరము, రోజంతా కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది జ్వరం. అందులోనూ దానితో పాటు అదర్ సిమ్టమ్స్, వేరే సిమ్టమ్స్ అంటే దగ్గు, పొడి దగ్గు, డ్రై కాఫ్ ఎక్కువగా ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది. ఈ 3 లక్షణాలతో పాటు చిన్నపిల్లలలో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం, ఇది ఒక రకము. ఇంకొక టైప్ ఆఫ్ ప్రజెంటేషన్లో మనకి వాంతులు, విరోచనాలు, జ్వరం, ఇది కూడా ఫ్లూ లక్షణాలే. మనం ఎక్కువగా శ్వాసకోశకు సంబంధించిన జబ్బుల్ని మనము ఫ్లూ కింద తీసుకోవడానికి లేదు. ఈ వాంతులు, విరోచనాలు, జీర్ణకోశ సంబంధాలు కూడా ఫ్లూ జ్వరం వస్తుంది. ఒకవేళ వాంతులు, విరోచనాలు అయితే మనం సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఏదో కడుపులో తినింది పడలేదేమో, వేరే పడంది ఏదో తిని ఫుడ్ పాయిజనింగ్ వల్ల అట్లా అయిందేమో అనుకుంటుంటాము. కానీ ఇది కూడా ఫ్లూ లక్షణం. అయితే మరి పిల్లలకు త్వరగా ఎఫెక్ట్ అవుతుందంటారు? అవునండి, వీళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం కంపారిటివ్గా పెద్దవాళ్ళతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. సో వాళ్ళ ప్రోన్ ససెప్టబుల్ తీసుకుంటాము, ఎక్కువగా వచ్చేస్తుంది, స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది. అయితే ప్రధానమైనటువంటి కారణం ఏముంటుంది అంటారు ఈ ఫ్లూ జ్వరం రావడానికి? ఈ ప్రధానమైన కారణం అంటే ఓవర్ క్రౌడింగ్, జనాలు ఎక్కువ సంచరించే చోట మనము చేతులు సరిగా కడుక్కోకపోవడం. ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే మనకి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్, అంటే బట్టలు కానీ, వాడిన యూటెన్సిల్స్, మనం తినే పాత్రలు కానీ, బాత్రూంలోంచి వచ్చే బకెట్స్, సింక్లో ఉంచేవారు ఒక వైరస్ ఉంటుంది. మనం తరచుగా హ్యాండ్స్ కడుక్కోకపోవడం వల్ల స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది. ప్రాపర్గా మాస్క్ వేసుకో, డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటాం. జ్వరం ఈ లక్షణాలు ఉన్న వాళ్ళలో నుంచి వచ్చే డ్రాప్లెట్స్ మనకి 2 మీటర్ల వరకు స్ప్రెడ్ ఉంటుంది వైరస్ పార్టికల్స్. దగ్గినా లేదా తుమ్మినా ఎక్కువ దూరం వెళ్తే 2 మీటర్స్ వరకు స్ప్రెడ్డింగ్ ఉంటుంది ఆ పార్టికల్స్. సో కాంటాక్ట్ ఎక్కువ అయిపోతుంది. సో మాస్క్ సరిగా వేసుకోవడం వల్ల కూడా ఇది సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అంటే ఇదివరకు మనం కోవిడ్-19 వచ్చిన తర్వాతనే మాస్క్ ఉపయోగం ఎక్కువగా అవుతూ ఉంది. అది ఇప్పుడు ఈ ఫ్లూ జ్వరానికి కూడా సాధారణంగా ఫ్లూ వచ్చినా మనం మాస్క్ వేసుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలండి. మాస్క్స్ తరచుగా చేతులు కడుక్కుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు 102 దాటిన తర్వాత కొంచెం ఎక్కువ అగ్రవేట్ అవుతుంది విష జ్వరం అవ్వచ్చు అన్నారు. అయితే తీవ్రంగా కొంచెం అగ్రవేట్ అయిన తర్వాత ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి అంటారు? మనకి 3 సంవత్సరాల లోపు పిల్లవాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పలేరు కాబట్టి ఎక్కువగా వాళ్ళకి జ్వరం ఎక్కువగా ఉండడము, దగ్గుతో పాటు శ్వాసకోశ సంబంధంతో అంటే ఆయాసము, ఎక్కువగా ఊపిరి తీసుకోవడము, దొక్కలెగేయడము, ఏమీ తినకపోవడము, ఫిట్స్ రావడము, చేతులు కాళ్ళు బ్లూగా మారిపోవడం, సైనోసిస్ అంటాం దాన్ని. ఇంకా నెక్స్ట్ స్ఫుటం, ఇట్లా దగ్గినప్పుడు బ్లడ్ రావడం, ఇవన్నీ తీవ్రమైన ఫ్లూ కింద తీసుకుంటాం. అంటే ఫ్లూ జ్వరం కనుక కొంచెం ఇంకా ఎక్కువగా జ్వరం ముదిరితే శ్వాసకోశ సంబంధాలు, ఆయాసం రావడము, ఫిట్స్ రావడము, గల్లలో రక్తం రావడము, చేతులు కాళ్ళు బ్లూగా మారిపోవడము, ఏం తినకపోవడము, డల్ అయిపోవడం, డ్రౌజీగా ఉండడం, ఇవన్నీ తీవ్రమైన లక్షణాల కింద తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏ వయసు వరకు పిల్లల్ని ఇవి ఎఫెక్ట్ అవుతుంది అంటారు? ఈ వయసుకి సంబంధించి అట్లా అంతా ఏం సపరేట్గా ఏం లేదండి. పుట్టిన పిల్లల నుంచి ఎప్పటి వరకైనా కాంటాక్ట్ స్ప్రెడ్ ఎక్కువనే ఉంటుంది. ఓకే, కాంటాక్ట్ స్ప్రెడ్ ఎక్కువ ఉన్నప్పుడు పిల్లలు వయసుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదండి. అయితే ఇప్పుడు కొంతమంది తల్లులు ఉంటారు, ఆ పాలిచ్చే తల్లులు ఉంటారు. పొరపాటున తల్లికి ఏమైనా సంక్రమించింది అనుకోండి, లేదా బిడ్డకి సంక్రమించింది అనుకోండి, అది తల్లి నుంచి బిడ్డకు కానీ, బిడ్డ నుంచి తల్లికి కానీ, పాలిచ్చే తల్లులకు కానీ అట్లా ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ఉంటుంది? ఇది వైరస్ అయితే అదే తల్లి పాలు ఇచ్చే వాళ్ళ నుంచి స్ప్రెడ్ అయితే ఉండదు. తల్లి మాస్క్ వేసుకొని ప్రికాషన్స్ తీసుకొని ఫీడింగ్ కంటిన్యూ చేసుకొని ఇవ్వచ్చు. సివియర్ మదర్ తల్లికి ఒకవేళ సివియర్ ఫ్లూ ఉంటే ఆ కొద్ది రోజులు మాత్రమే తల్లి పాలు ఆపుకోవచ్చు. మామూలు ప్రికాషన్స్ తీసుకుంటే పిల్లలకి స్ప్రెడ్డింగ్ తక్కువనే ఉంటుంది. అందులోనే ఎక్కువ శాతం ఫ్లూస్ 90% వరకు 7-8 రోజుల్లో సెల్ఫ్ లిమిటింగ్ అంటాం,
అంతే ఎక్కువగా ఇమ్యూనిటీ ఎక్కువ అఫెక్ట్ అవ్వకపోకుండా నార్మల్గానే రికవరీ ఉంటుంది ఎక్కువ శాతం మందికి. ఇప్పుడు పాలిచ్చే తల్లులు ఉంటారు, ఆ పరిసరాలు ఏ రకంగా ఉంటే మంచిదంటారు? అది మనం క్లీన్గా పెట్టుకోవాలి, గోరువెచ్చని నీళ్ళలో అన్నిటినీ క్లీన్ చేసి పెట్టుకోవాలి, మాస్క్ వాడడము, ఎక్కువగా ఏవైనా టచ్ చేసుకున్నా వెంటనే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్. మనం కోవిడ్లో తీసుకున్న ప్రికాషన్సే ఫ్లూలో కూడా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు, పెద్దలు ఉంటారు, బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు, ఉద్యోగానికి బయటకు పోయి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు పసిపిల్లలు ఉంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఈ ఎక్కువ వయసు వాళ్ళు ఏవైనా జబ్బులు అంటే ఇప్పుడు ఉదాహరణకి షుగర్ ఉన్నా, హైపర్ టెన్షన్, బీపీ ఉన్నా, ఏవైనా గుండె జబ్బులు ఉన్నా, కిడ్నీ జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సపరేట్ ఐసోలేషన్లోనే వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్ అంటాం. ఫ్లూ వచ్చిన వాళ్ళని అట్లీస్ట్ 7 రోజులు, ఈ కమ్యూనికబిలిటీ పీరియడ్ అంటాం, అంటే స్ప్రెడింగ్ పీరియడ్ ఈ ఫ్లూకి 7 రోజులే ఉంటుంది, వ్యాప్తి ఉండేది ఈ వారం రోజులు. జ్వరం వచ్చినప్పటి నుంచి 7 రోజులు వాళ్ళు కొంచెం ఐసోలేటెడ్గా ఉంటే వీళ్ళకి సంక్రమించకుండా దీన్ని నివారించవచ్చు. అంటే ఇది ప్రాణాపాయం ఉందంటారా? ప్రాణాపాయము అదే 100%లో 10%కి రిస్క్ ఎక్కువనే ఉంటుంది. అది శ్వాసకు సంబంధించిన వ్యాధులు, వన్స్ రెస్పిరేటరీ సిస్టమ్ ఊపిరితిత్తులో కానీ అఫెక్ట్ అయినాయంటే కొన్నిసార్లు మనకి అది చాలా తీవ్రంగా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రకమైన వ్యాధి వచ్చినప్పుడు, ఫ్లూ జ్వరం అలా వచ్చినప్పుడు ఏ పార్ట్ అంటే మన శరీరంలో ఏ భాగం ఎక్కువగా ఉంటే ఊపిరితిత్తులు అన్నారు. ఇప్పుడు శ్వాస తీసుకోకపోవడం మూలాన సరిగా మిగతా భాగాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనకి ఊపిరి తీసుకోవడం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది గుండె, దాని తర్వాత మన కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, దాని తర్వాత బ్రెయిన్, ఈ మెదడు జబ్బులు, కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు. ఇప్పుడు పిల్లలకి పుడుతూనే కొంతమందికి గుండెకి రంధ్రం ఉంటారు, అలాగే కొంతమంది డయాబెటిక్ కూడా పుడుతూ ఉన్నారు, కొంతమంది శారీరక వైకల్యంతో కూడా పుడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి కూడా ఏమైనా ఈ ఫ్లూ జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందా? వీళ్ళని మనం హై రిస్క్ కేటగిరీ కింద తీసుకుంటాం. సో మనకి ట్రీట్మెంట్ ప్రకారం వీళ్ళకి మార్పులు ఎక్కువ ఉంటుంది. మనము ఈ ఫ్లూ లక్షణాలని 3 కేటగిరీలుగా విభజిస్తాం, కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని. కేటగిరీ ఏ వచ్చేసి మైల్డ్ ఫ్లూ సిమ్టమ్స్, ఓన్లీ జ్వరము, దగ్గు, గొంతు నొప్పి, జస్ట్ ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు పారాసిటమాల్ సరిపోతుంది. కేటగిరీ బి అంటే మైల్డ్ సిమ్టమ్స్ విత్ హై రిస్క్, గుండెలో రంధ్రాల నుండి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటాం, కిడ్నీకి సంబంధించిన జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు, సెరెబ్రల్ పాలసీ, న్యూరలాజికల్గా ఏమైనా జబ్బులు ఉండి, ఏమైనా క్రానిక్గా ఎక్కువ రోజుల నుంచి తరచుగా స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళందరినీ ఇమ్యూనో సప్రెషన్ కింద తీసుకుంటాం. సో వీళ్ళంతా ప్రోన్ అంటే ససెప్టబుల్, ఎక్కువగా వీళ్ళకి జ్వరాలు వచ్చేకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళని కేటగిరీ బి కింద ట్రీట్ చేసుకొని, కేటగరైజ్ చేసుకొని వీళ్ళని ఫ్రీక్వెంట్ మానిటరింగ్ ఉండాలి. ఎవ్రీ మార్నింగ్ నైట్ 2 పూట్ల మానిటరింగ్, అంటే ఏమైనా ప్రోగ్రెస్ అవుతున్నారా, తీవ్రమైన జబ్బులు ఏమైనా లక్షణాలు ఏమైనా బయటపడుతున్నాయి అనుకుంటే వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సి కేటగిరీ వాళ్ళని వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసేసి వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. ఈ కేటగిరీ సి వాళ్ళు వచ్చేసి హై రిస్క్ ఫ్లాగ్స్ అన్నీ ఉంటాయి వీళ్ళకి, శ్వాసకోశ సంబంధితాలు, చెస్ట్ పెయిన్, అది ఛాతీలో నొప్పి, ఇంకా ఫిట్స్ రావడము, ఇందాక చెప్పినట్టుగానే ఆయాసం ఎక్కువ ఉండడము, జ్వరం తగ్గకపోవడం, పారాసిటమాల్తో కూడా జ్వరం తగ్గకుంటే వీళ్ళు అడ్మిట్ చేసేసుకుంటారు, హాస్పిటలైజ్ చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే మరి దీన్ని ఇది ఈ స్టేజ్లో ఉంది అని చెప్పి ఇది ఫ్లూ అని మనం ఎట్లా నిర్ధారిస్తారంటారు? ఇప్పుడు కాంటాక్ట్ స్ప్రెడ్ అంటాం. ఇప్పుడు ఎనీ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు ఎవరికైనా జ్వరాలుండి ఏదైనా ఏరియాలో ఉన్న జబ్బులున్న ఏరియాకి వెళ్ళొచ్చినా వీళ్ళని ఎనీ జ్వరము విత్ దగ్గు, గొంతు నొప్పి వలన వాళ్ళని సస్పెక్టెడ్ ఫ్లూ అంటాం. సస్పెక్టెడ్ ఫ్లూ కింద కన్సిడర్ చేస్తారు. వాళ్ళ నుంచి ఇక మిగతా వాళ్ళకి వచ్చిందంటే ఇక కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఇప్పుడు సస్పెక్టెడ్ అని అన్నారు కదండి, ఇప్పుడు వాళ్ళు ఇక కన్ఫర్మ్డ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందంటారు? ఇది స్ప్రెడ్ మనకి మీ ఇందాక చెప్పినప్పటి నుంచి జ్వరం లక్షణాలు రానప్పుడు మనకు 1 రోజు నుంచి లక్షణాలు వచ్చిన తర్వాత 7 రోజుల వరకు దే కెన్ స్ప్రెడ్, అంటే వాళ్ళు ఆ జబ్బుని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉంటాయి.
సో ఈ పీరియడ్ని మనం కమ్యూనికబిలిటీ పీరియడ్ అంటాం. అంటే ఎందుకని ఆ వారంలోనే ఎందుకు? ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం వైరస్ది. ఓకే. 7 days ఇంక్యుబేషన్ పీరియడ్. దాని తర్వాత అది ఆటోమేటిక్ సెల్ఫ్ మిటిలేషన్ అయిపోతుంది వైరస్. అంటే అది బాగా వృద్ధి చెందే సమయం అది. 7 రోజులు. ఆ 7 రోజులు 7 రోజులు తాను బాగా ఎక్కువగా వృద్ధి ఎక్కువ మల్టిప్లికేషన్ అంటాం కదా, అది ఇంక్యుబేషన్ పీరియడ్ 1 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి ఈ 7 రోజుల్లోనే ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ 7 రోజులు కనుక ఆ వ్యక్తిని ఐసోలేట్ చేసి ఒక చోట ఉంచేస్తే బయటికి పోకుండా ఉంటుంది. ఆ 7 రోజుల తర్వాత దానంతరం అదే చనిపోతుంది. కోవిడ్ వైరస్ లాగా. కోవిడ్ లాగే. అయితే ఎట్లా చికిత్స చేస్తారు? 3 కేటగిరీలుగా ఏబిసి కేటగిరీస్. ఈ కేటగిరీ ఏ వాళ్ళంటే జ్వరము, గొంతు నొప్పి, దగ్గు ఉన్న వాళ్ళని హోమ్ ట్రీట్మెంట్ మీదే సరిపోతుంది. పారాసిటమాల్, అడిక్వేట్ బెడ్ రెస్ట్, ప్లెంటీ అంటే ఎక్కువగా ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకొని యూరిన్ బాగపోతుంటే ఒక 90% వీళ్ళు నార్మల్గానే రికవరీ అయిపోతారు. 90% రికవరీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ 7 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ అన్నారు కదండి, అంటే ఆ వ్యక్తిని మనం కొంచెం దూరంగా ఉంచి మనం చేయాలి. వాళ్ళని ఏ రకంగా ట్రీట్మెంట్ అట్లా చేయాలంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ? వీళ్ళని మన సిమ్టమ్స్ కోసం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సిమ్టమ్స్ ఇలాంటి ఏవి సిమ్టమ్స్ లేకోకుండా ఉంటే వాళ్ళని జస్ట్ 7 days ఐసోలేషన్, ఫ్రీక్వెంట్గా తరచూ ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నా చూసుకుంటూ ఉండాలి. ఇందాక చెప్పినట్టు కంప్లీట్ బెడ్ రెస్ట్, హైడ్రేషన్. అది వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకొని ఇవ్వాలి. మాస్క్ పెట్టుకోవడము, హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తుంటే మనకు స్ప్రెడ్ అరికట్టవచ్చు. ఇప్పుడు వాళ్ళు వాడే బాత్రూమ్స్ ఏమైనా ఉంటే సపరేట్గా ఉండడము, అంటే వచ్చిన వెంటనే క్లీన్ చేసుకోవడం చేతులు. అయితే ఇది అసలు రాకుండా మనం ఏ రకంగా ఉండొచ్చు అంటారు? అది ఇందాక చెప్పినట్టు మెయిన్ మనము కమ్యూనికబిలిటీ స్ప్రెడ్ని అరికట్టడమే మెయిన్ ఉపయోగం. గుంపులుగా ఉండడం ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి వ్యాక్సిన్ అవైలబిలిటీ కూడా ఉందండి. ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఉంది. ఓకే. ఇది ఏ వయసు వరకే వేస్తారు? ఇది మనం 6 నెలల నుంచి వేసుకోవచ్చు అండి. 6 నెలల తర్వాత నుంచి, 6 నెలల నుంచి బిడ్డకు 6 నెలలు దాటిన తర్వాత నుంచి 12 సంవత్సరాల వరకు ఎప్పుడైనా వేసుకోవచ్చు. 8 సంవత్సరాల లోపు వాళ్ళకి 2 డోసులు ఇస్తాం. 9 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సింగిల్ డోస్ సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 డోసులు అంటే ఒక్కొక్క దానికి ఎంత గ్యాప్ ఉంటుంది? ఒక నెల రోజుల గ్యాప్ ఉండాలి. నెల రోజుల వ్యవధిలో 2 డోసులు వేసుకోవాలి. దాని తర్వాత సంవత్సరము ఒక్కొక్క వ్యాక్సినేషన్ ఉండాల్సి ఉంటుంది. అలా ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు వచ్చే వరకు. ఇంకా హై రిస్క్ కేటగిరీస్ అని ఇందాక చెప్పాం కదండి, ఏవైనా జబ్బులు ఉన్న వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. సంవత్సరం తీసుకోవాలి. కాబట్టి ఇంకా రోగ నిరోధక శక్తి కూడా బాగా పెంచుకోవాలి. అయితే వ్యాక్సిన్లు లేదా టీకాలు వేస్తే మా ఇంట్లో ఇలా జరిగింది, పిల్లోడికి అంగవైకల్యం వచ్చింది, లేదా వేరే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, ఇలా వ్యాక్సిన్ వేయబట్టే అని అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇవి ఎక్కువ శాతం వరకు అపోహలే అండి. ఆ టీకా వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటాం, అలాంటివి 1,00,000 మందిలో 1 వరకు ఉంటుంది అంతే. ఇవి అందరికీ రావు. అందులో అలర్జీ ఏదైనా ఉన్న వాళ్ళు ఈ టీకా వేసుకోకూడదు. సివియర్ అలర్జీ రియాక్షన్స్ ఉంటే వీళ్ళు వేసుకోకూడదు. ఇంకా వీళ్ళు ఎక్కువ ఇమ్యూనో సప్రెషన్ మీద ఉంటే స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు ఇన్యాక్టివేటెడ్ కిల్డ్ వ్యాక్సిన్స్ వేసుకోవాలి. అదొకటి వీళ్ళు జాగ్రత్త. కిల్డ్ వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి, లైవ్ వ్యాక్సిన్స్ ఎవరు తీసుకోవాలి. కిల్డ్ వ్యాక్సిన్స్ ఇమ్యూనో సప్రెషన్ మీద ఉన్న వాళ్ళు, అంటే ఇట్లాంటి స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, ఎక్కువగా గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కిల్డ్ వ్యాక్సిన్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ నివారించవచ్చు ఎక్కువ శాతం వరకు. మామూలుగా ఉన్న వాళ్ళు లైవ్ వ్యాక్సిన్స్ సరిపోతుంది. ఇప్పుడు అంటే ఏ వ్యాక్సిన్ నాకు సూటబుల్ అనేది నేను గమనించుకుని, అంటే అధికారులు లేదా నిపుణుల దగ్గర డాక్టర్ వాళ్ళని అడిగి మీరు ఏ వ్యాక్సిన్ సరిపోతుందని మీరు ఖచ్చితంగా అది ఎలా నిర్ధారిస్తారంటే, అంటే మన హిస్టరీని బట్టే అంతే. మీరు ఏమైనా మందులు వాడుతున్నారా, మీకు ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని ఏ వ్యాక్సిన్ ఇవ్వాలని. మనకి మార్కెట్లో ప్రజెంట్ ఉన్న వ్యాక్సిన్ వచ్చేసి లైవ్ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ 4 strains కవర్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న H3N2 స్ట్రెయిన్ కూడా కవర్ చేస్తుంది అది. సో కంపల్సరీ వేసుకోవడమే ఉపయోగం ఉంటుంది. ఎవరైనా వేసుకోవచ్చు. మందులు వాడుతున్న వాళ్ళు వేసుకోవచ్చు. అంటే కాబట్టి మనకి ఈ వ్యాక్సిన్ వల్ల ఇలా అనర్థం జరిగింది, మా ఇంట్లో పలానా వాళ్ళకి ఇలా జరిగింది అలా జరిగింది అని అనేది కేవలం అపోహ. అంతే. అటువంటి
మాటలు వినకుండా వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా మంచి నివారించవచ్చు జబ్బుని. నెక్స్ట్ సివియారిటీ కూడా తగ్గుతుంది. ఒకవేళ వచ్చినా కూడా తీవ్రమైన జబ్బుగా ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపవచ్చు. యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి. మరి డాక్టర్ గారు, ఈ స్విమ్స్లో చిన్నపిల్లలకు సంబంధించి, పసిపిల్లలకు సంబంధించి ఎటువంటి వైద్య సౌకర్యాలు ఉన్నాయంటారు? మా దగ్గర స్విమ్స్ పద్మావతి హాస్పిటల్లో నవజాత శిశువులు అనగా పుట్టిన బిడ్డలను నెలలోపు ఉన్న వాళ్ళని ఎన్ఐసి న్యూనటల్ కేర్ అండి. ఆ కేర్ సర్వీసెస్ సిప్యాప్ ఆక్సిజన్ థెరపీ, ఫోటోథెరపీ అంటే కామర్లు పుట్టిన పిల్లలకు వచ్చిన కామర్లకు వాళ్ళకి చికిత్సలు, ఆక్సిజన్ పెట్టుకోవడము, ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చిన వాటికి వెంటనే ట్రీట్మెంట్ అంతా ఫెసిలిటీస్ అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా నెల దాటిన పిల్లలకి పీడియాట్రిక్ వార్డ్ కేర్ ఉంది. సో ఈ డెంగ్యూ జ్వరాలు, ఫ్లూ జ్వరాలు వీటన్నిటికీ హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ కావాల్సిన సర్వీసెస్ అన్నీ మేము అందిస్తున్నాం. మరి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, మీరు పిల్లలకు ప్రధానంగా ఈ సీజన్లో వచ్చే ఈ ఫ్లూ జ్వరాల గురించి, అలాగే H3N2 గురించి కూడా చాలా చక్కగా వివరించారు. మరి శ్రోతలు ఈ జ్వరము ఒక గుంపులుగా ఉండకుండా, మరి మనిషికి ఒక 2 మీటర్ల దూరం, అలాగే మాస్క్ ధరించి, తర్వాత ఎక్కువగా తుమ్ములు, దగ్గులు వస్తుంటే నిపుణులైన వైద్యుల దగ్గరకు వెళ్ళి చికిత్స తీసుకోవడం, ఇటువంటి చర్యల ద్వారా ఈ విష జ్వరాలను మనం నివారించుకోవచ్చని డాక్టర్ గారు చాలా చక్కగా తెలియజేశారు. మరి డాక్టర్ గారు చెప్పిన విషయాలు మీరు గమనించుకొని, వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా మీరు మలుచుకుంటారని భావిస్తూ డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకుందామా? నమస్కారం అండి. నమస్కారం.